హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే ఉదయం లేచేసి వాకిలి ముందు శుభ్రంగా ఊడ్చి తుడిచేసుకొని ఇలా వాకిలంతా ముగ్గులతో అలంకరించుకున్నాను. గుమ్మం ముందు ముగ్గు వేస్తే అసలు ఆ అందమే వేరండి. అలానే స్నానం చేసేసి స్టవ్ క్లీన్ చేసుకొని ఇందు మీద ప్రసాదం చేసుకుంటా కాబట్టి శుభ్రంగా తుడిచేసేసుకొని ఇలా పసుపు బొట్టు పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకుంటాను. స్టవ్కి పూజ చేయంగానే అలానే నేను ఇందులో అయితే పాలు పొంగించుకుంటాను. దాన్ని కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు అయితే పెడతాను. పెట్టి అందులో పాలు పోసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఈరోజు సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే ప్రసాదం, 10 నిమిషాల్లో అయిపోయే ప్రసాదం అయితే చేసుకున్నాం. ఈజీ ప్రాసెస్లో అండి. అమ్మవారికి అటుకుల పాయసం అంటే చాలా ఇష్టం. ఈరోజు అటుకుల పాయసం చేద్దాం అనుకున్నాను. వేరేది ఏదైనా చేద్దామంటే టైం లేదు. ఈరోజు లేట్ అయిపోయింది పూజ అయ్యేసరికి. అందుకని చెప్పేసి త్వరగా ఇదైతే అయిపోతుందని ఇది చేసేసాను. ముందుగా పాలు పెట్టేసుకొని పొంగు రాగానే అటుకులు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లేదు అంటే అవి ఉండలు కట్టేస్తాయి. కలుపుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత అందులో మనకు తగినంత బెల్లం వేసేసుకొని కలుపుకోవడమేనండి. కావాలి అంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బెల్లం వేశాను. అలానే ఒక స్పూన్ నెయ్యి అయితే వేశాను. ఇలా ప్రసాదం అమ్మవారికి సింపుల్గా అయితే రెడీ చేశాను. ఇక దేవుడి గుడి అంతా ఉదయం లేచి స్నానం చేయగానే ఇల్లంతా క్లీన్ చేసుకున్నా కదండి. అలానే శుభ్రంగా దేవుడి గుడి అంతా క్లీన్ చేసి పూలతో అయితే అలంకరించుకున్నా. ఈరోజు అమ్మవారికి తామర పువ్వులు అయితే తెప్పించి పెట్టాను. వీటిని కలువ పువ్వులు కూడా అని అంటారు. ఇవైతే తెల్ల కలువ పువ్వులండి. చాలా బాగుంటాయి. అమ్మవారికి చాలా ఇష్టమైన ఇది కూడా అంటండి. పువ్వు కూడా చాలా ప్రీతికరమైనది. ఇలా దీపారాధన అయితే వెలిగించేసుకున్నాను. దీపారాధన చేసేసుకొని ఇలా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. సింపుల్గా చాలా త్వరగా అయితే అయిపోయిందండి ఈరోజు. ఇంకా వచ్చే వారం వచ్చేసరికి 3వ శ్రావణ శుక్రవారం కదండి. అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఆ రోజే వచ్చింది. ఈ నెల 5 వారాలు కాబట్టి 3వ వారం చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పనులు కూడా మొదలు పెట్టేశాము. ఇలా పూజ అంతా అయిపోయింది. ఇల్లంతా సాంబ్రాణి అయితే వేసేసుకున్నాను. పూజ చేశాక ఇల్లంతా సాంబ్రాణి వేయకపోతే అసలు పూజ చేసుకున్నట్టే అనిపించదు. సాంబ్రాణి వేయగానే ఇల్లంతా పూజ వైబ్రేషన్స్ అయితే వస్తాయి. పూజ అయిపోగానే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి పొద్దున్నే క్యారేజ్ అయితే కట్టేశాను. ఇంకా మాకు తినడం కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ బెండకాయ ఉదయం అయితే టమాటో పప్పు చేసా. దానిలోకి కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకున్నాను. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా మనము 2 ఇంచెస్గా బెండకాయ ముక్కలు అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం తగినంత ఉప్పు, పసుపు వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే వెల్లుల్లి, కొబ్బరి వేసుకున్న కారం అయితే వేశాను. నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను. ఆ కారం అయితే వేసేసుకొని కలుపుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. టమాటో పప్పు, బెండకాయ ఫ్రైతో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు.